ఆది పురుషుని చూశారు ఎప్పుడైనా? ఆది పురుష్. ఇప్పుడు అసలు పురుషుని చూపెడతానా చూడండి. ఈ ముచ్చట ఏంటంటే, మీ కాలు మొక్త మా బిడ్డ పెళ్ళికి కట్నం కింద ఇచ్చిన భూముల్ని గుంజుకోకండి ఒక మంచి రాత అయితే ఉంది. మరి ఎవరున్నారో చూద్దాం ఒకసారి. ఆది పురుషు ఎవరో. నా బిడ్డకి ఇచ్చిన ఎంత వస్తుందంటే మార్కెట్ వాళ్ళు 30 లక్షలు వస్తుందని అల్లుడికి చెప్పి నేను బిడ్డని ఇచ్చిన. చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 నెలల నుంచి ప్రాబ్లం అనేది తెలిసింది. తెలియగానే ఇప్పుడు నువ్వు ఆ ప్లాట్ లేదు ఏం లేదు, నాకు 30 లక్షలు నువ్వు తీసుకొని రా అని నా బిడ్డ నా ఇంటికి పంపించిండు సార్. నేను ఏం చేయాలి? నా బిడ్డకి అది కష్టం ఇచ్చిన నేను చేతగాని పరిస్థితి, కష్టం చేసుకోలేని స్థితికి ఉన్నా నేను ఆత్మహత్య తప్ప నేను ఏం చేసుకోలేను. నా బిడ్డ ఏడుపు, నేను ఏడుపు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. న్యాయం చేస్తానని 2 నెలల నుంచి తిరుగుతున్నాము, ఎవరు ఏం పట్టించుకుంటలేరు మా బాధ. మాకేం చేస్తారో మాకు కోమటిరెడ్డి. ఏమా ఆది పురుష్ వెంకటరెడ్డి కోమటిరెడ్డి జ్యూస్ గిట్లా తాగొచ్చిన అయింది. మనకు అసెంబ్లీలోనే అనుకున్నా, బయట కూడా జ్యూస్ తాగే హ్యాబిట్ ఉందా? సిగ్గుండక్కర్రా. ఒక మంత్రిగా ఉండి ఏం చేస్తున్నావు నువ్వు అసలు? నల్గొండను అభివృద్ధి చేసిన, నా భూములన్నీ పూర్తి స్థాయిలో నల్గొండ వారికి రాసిచ్చిన, 1000 కోట్ల ఆస్తి ఉన్నదాన్ని నేను 2 ఎకరాలు ఉంచుకొని నల్గొండ ప్రజలకు ఇచ్చిన. నేను పోలే నల్గొండకి? నల్గొండ గురించి మాకు తెలియదా? ఆడ సాగరంలో నీళ్లు ఉంచుకొని నీళ్లు వదిలిపెట్టని మంత్రి నువ్వు. సిగ్గు లేకుండా ఒక తల్లి తన బిడ్డకి ఏం చేసి పెళ్లి చేయాలో తెలియక ఆ భూమిని కట్నం కింద రాసిస్తే ఆ భూమిని లాక్కోవడానికి నీకు మనసు ఎట్లా ఒప్పింది? మరి నువ్వు మంత్రివి, సిగ్గుండకర్ల కొంచెమైనా, ఇజ్జత్తు గుండకర్ల కొంచెమైనా, మానవ ఉండకర్ల కొంచెమైనా. కేసీఆర్ భూములు జప్తు చేసిన చెప్పినావు కదా, మరి నువ్వు ఈ సంసారి మాట్లాడింది మళ్ళీ ఇక్కడ మంత్రివా నువ్వు చేసే పనికి ఇదా? భూములు లాక్కుంటావా? వారికి తగిన డబ్బులను ఇవ్వాలి కదా, డబ్బులు కూడా ఇచ్చలేదట. వాళ్ళని బెదిరించి భూములు లేదు ఏం లేదు వెళ్ళిపోండి నుంచి, ఆ భూమి నాదే అనుకుంటా బెదిరించుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మంత్రివా? గీదా పరిస్థితి. ఇది జూట్లా మాట్లాడుకుంటే ఈ తల్లి మాట్లాడే ముచ్చటేంది? మరి ఇది ఆ తల్లి మాట్లాడే ముచ్చటేంది? ప్రజలు మీ ప్రభుత్వం ఏదో వచ్చి చేస్తుందంటే గిదేనా? ప్రజాపాలన, ప్రజల భూములు లాక్కోవడమేనా? గిదా వెంకటరెడ్డి కోమటిరెడ్డి? నువ్వు ఒక మంత్రివా? 4 సార్లు అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచి నువ్వు ఏం చేసినావా? ప్రజలకి ఏమైనా అభివృద్ధి చేసినావా? నీ హయాంలో ఏమైనా అయ్యింది అక్కడ? ప్రజలకు ఏమైనా న్యాయం జరిగింది అక్కడ? నువ్వు చేసిందేం లేదు, నేను చేయడం కూడా వేరుకోలేదు. ఉన్న ప్రజల్ని కూడా బ్రతకనిస్తలేవు కదా అక్కడ. మరి ఇది ఒక్కటే బయటపడినప్పటికీ ఇంకెన్ని భూములు కబ్జా చేస్తా ఉన్నావో, ఇంకెన్ని భూములు పూర్తి స్థాయిలో లాక్కోవడానికి చూస్తున్నావో? ఇది పరిపాలన? ఇది ఆ పరిపాలన? సిగ్గుండెక్కర్ లేదా కొంచెమైనా? మంత్రి హోదాలో ఉండి ఏం చేయాలో తెలియదా నీకు? భూములు లాక్కుంటా, భూములు ప్రజల్ని దానికోసమే ఓటేశారా? మా భూములు తేరగా ఉన్నాయి, రోడ్ల మీద వచ్చి కబ్జా చేసుకో వెంకటరెడ్డి కోమటిరెడ్డి, తేరగా ఉన్నాయి తీసుకోవచ్చి అని నీకు ఆ విధంగా ఓట్లేశారా ప్రజలు? మీ ఇష్టారాజ్యం అనుకుంటున్నారా కాంగ్రెస్ ప్రభుత్వంలో? తెలంగాణ రాష్ట్రం అంటే ఏమనుకుంటున్నారు? రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మీ తాట తీసే రోజు దగ్గరలోనే ఉంది. మీరు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కొండలో గుట్టలో వాళ్ళు జప్తు చేసుకున్నట్టు అడవుల్లో వాళ్ళు భూములు రాయించుకున్నారు. కానీ మీరు నచ్చిన ప్రజల భూముల్ని పోయి కొట్లాడి వారిని కొట్టి వారిని బలవంతంగా లాక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకోడు. ఇది మీ యొక్క కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజల భూములు లాక్కోవడానికి. ఇజ్జతులకి గింత ఇజ్జతే పెట్టలు మీకు దేవుడు. ఏమైనా ఉంటే గింత జ్యూస్ తాగుతారు, అసెంబ్లీకి పోతారు. అదే జ్యూస్ ఇటు తాగి కాళ్ళలో పడతా ఉంటే మరి తల్లిని భూమిని నేను అంత లక్షలు కొంటా ఇంత లక్షలు కొంటా చెప్పలే కదా? కాళ్ళతో జాడించి మా కాళ్ళలో పడకండి, ఈ భూములు ప్రభుత్వ భూములు అనుకుంటా నాటకాలు ఆడుకుంటా కొన్ని శాఖని అడ్డం పెట్టుకొని ఆటాడుతున్నావా? వెంకటరెడ్డి కోమటిరెడ్డి అదే నల్గొండకి మళ్ళీ మైక్ పట్టుకొని వస్తా. జీవితంలో నేను రాజకీయం పూర్తి స్థాయిలో మట్టు పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తా. ఇదే విధంగా ప్రజల్ని కనుక నువ్వు ఇబ్బంది పెడితే చెప్తా ఉన్నా. నేను మొన్ననే పోతుంటే ఆడి నల్గొండల పొలాలన్నీ ఎండిపోతా ఉంటే ఈ వెంకటరెడ్డి కోమటిరెడ్డి జాడ లేకుండా మళ్ళీ కేసీఆర్ మీద ప్రెస్ మీట్ పెట్టిండు. ఏమని? రైతు బంధు ఈయనని చెప్పుతాని. నువ్వు మా సైడ్ రా ఒకసారి, ఈ వరంగల్ హైదరాబాద్ సైడ్ రా, చెప్పించి నేను రైతులు కొట్టకుంటే ఎంత అగ్రహం మీద ఉన్నారు నీ మీద నేను చూపిస్తాను. ఇట్రా ఒకసారి, మంత్రిగా ఇటు ఒకసారి రా. అదే రైతులు చెప్పందుకొని కొడతారు నిన్ను రోడ్లు పట్టి నిన్ను తీర్మానం మళ్ళీ. కానీ నీకు పేద ప్రజలు ఏడవ పడితే వాళ్ళ భూములు కబ్జా చేసుడు, వాళ్ళని ఆగా చేసుడు, ఇది మాత్రం బాగా అలవాటైంది మంత్రులందరికీ.
పేరుకునే మంత్రులు ఎమ్మెల్యేలు తొక్కలు తోళ్ళు ఈడ చూసుకునేమో జాడ లేకుండా ప్రజల భూముల్ని కబ్జా చేసుకుంటా ఉన్నాడు. ఈ తల్లి ఏం చెప్తా ఉంది? సన్నాసి రాజకీయాలు చేసుకుంటే రాజకీయాలు సాధన కూడా వదిలేయాలి. సార్ మీకు గెలిపించుకున్నాము, మాకు అన్యాయం చేయొద్దు, మేము ఆత్మహత్య చేసుకుంటాం సార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు చెప్పి రాసి పెట్టి మరి ఏం చెప్తాందా తల్లి? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత న్యాయం చేసినా కూడా వెంకటరెడ్డి కోమటిరెడ్డిని గెలిపించినాం, మాకు కూడా న్యాయం చేయకుంటే వెంకటరెడ్డి కోమటిరెడ్డి పేరు మీద ఆత్మహత్య లేక రాసి మరి చనిపోతామని ఆమె కరాఖండిగా చెప్తా ఉంది మీడియా ముందు. మరి సిగ్గులేదు అగ్గిత మంత్రి పదవిలో ఉండి? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డికి ఇట్లా తింటున్నావా? పశువులకైనా గడ్డి పెట్టినా కూడా విశ్వాసంగా ఉంటాయి. నేను గెలిపించినది గీదా ప్రజల పక్షాన నువ్వు మాట్లాడేది? నువ్వు మంత్రిగా ఏదైనా సాధించాలనుకుంటున్నావేమో. మళ్ళీ ప్రజలు ఇదే తెలంగాణ పురిటి గడ్డ మీద ఎన్నో యుద్ధాలు, ఉద్యమాలు, ఎన్నో కెరడాలు లాంటి ప్రాణాలే కోల్పోయారు. నువ్వు లెక్కన నిన్ను ఓడగొట్టుడు, నిన్ను లెక్కన కుర్చీ దింపుడు, నిన్ను లెక్కన అక్కడ జాడ పట్ట లేకుండా ఉపయోగకుండా చేసుడు ప్రజలకి మీద కొత్త నాది. వెంకటరెడ్డి కోమటిరెడ్డి కన్నా మానుకో ఇలాంటి నీ సరాస్పంది రాజకీయాలను పూర్తిసారి మానేసి ప్రజల్ని పట్టించుకునే పరిపాలన చేయి. అక్కడ పూర్తిసారి ఎండాకాలం యాసకి పంట వేస్తే నీళ్లు లేక పొలాలు ఎండుకపోయి రైతులు చనిపోవడానికి సిద్ధంగా ఉంటున్నారు. దానిపై ఆలోచించి ప్రజల్ని బాగుపడడానికి ప్రయత్నం చేయి. మంత్రి ఎక్కినందుకు ఏడా భూమి చరాచక్యంగా ఉంటే వాటిని లాక్కునుడు, రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు.